వివరాలు చూద్దాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ అయితే బాగుంటుందని అన్నారు. జగ్గారెడ్డికి పీసీసీ ఇస్తే పార్టీ పుంజుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి పీసీసీ అయితేనే 100 సీట్లు గెలుస్తామన్నారు. లీడర్ అంటే జగ్గారెడ్డేనని, ఆయన మాస్ లీడర్ అని కామెంట్స్ చేశారు. రైట్, ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ అయితే రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ అజీం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అసలు దేనికి దారితీస్తాయి? ఇది నిజంగా ఆయన అభిప్రాయమా, లేదంటే ఏదైనా సెటైరికల్గా ఆయన చేసిన కామెంట్స్ అనుకోవాలా? వెంకటరెడ్డి రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. లీడర్ అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటేనే లీడర్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, జగ్గారెడ్డి టీపీసీసీ అయితే పార్టీ 100 స్థానాలను ఈజీగా కైవసం చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటుందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ అజీం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తూ పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇటీవలే సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఏదైతే ఇఫ్తార్ దావత్ ఇచ్చారు, సో ఇఫ్తార్ దావత్లకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరవడం కూడా జరిగింది. సాధారణంగా తెలిసి సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఏ పండుగ చేస్తున్నా అది ఎంత పెద్ద ఎత్తున చేస్తారు, సో ఎంత హంగామా చేస్తారు మీకు అందరూ తెలుసు. అది శ్రీరామనవమి కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, దసరా వేడుకలు కానివ్వండి, ఇఫ్తార్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మెజారిటీకి నుంచి కూడా ఒక మాస్ లీడర్ అనే ఇమేజ్ కూడా ఉన్నటువంటి విషయం మనందరూ తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఏదైతే ఆదివారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఇచ్చిన ఇఫ్తార్ హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే లాబీలో చేస్తున్న సమయంలో జగ్గారెడ్డి ఇచ్చారు కదా, ఎలా ఉంది అని అడిగిన సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అసంఖ్యాన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి అంటే లీడర్, ఒక మాస్ లీడర్. జగ్గారెడ్డి పీసీసీ అయితే పార్టీ పొందుకుంటుంది. జగ్గారెడ్డి లాంటి వ్యక్తి పీసీసీగా ఉంటే 100 స్థానాలు కూడా గెలుస్తామని చెప్పి కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అంటే ఈ ఇఫ్తార్ దావత్కి అటెండ్ అయినటువంటి వేడుకల సందర్భంగా ఇఫ్తార్ వేడుకలు ఎలా ఉన్నాయో సందర్భంలో కోమటిరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పీసీసీని ఉద్దేశించి కానీ, ప్రస్తుతం ఉన్న పీసీసీని తీసేయాలని చెప్పి కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి పీసీసీ వైఖరి బాగాలేదని చెప్పి కానీ ఎక్కడ కూడా మాట్లాడారు. కేవలం మన అభిప్రాయం అంటే ఈ ఇఫ్తార్ వేడుకలు ఎలా చేశారని జగ్గారెడ్డి ఒక మాస్ ఇమేజ్ ని తనకు గుర్తు చేశారు. జగ్గారెడ్డి అంటేనే ఒక మాస్ లీడర్, మాస్ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి లీడర్ కి పీసీసీ పెద్దలు ఇచ్చిన ఏదైనా బాధ్యతలు ఇచ్చినా చాలా బలంగా ముందుకు తీసుకెళ్తారు. సో అలాంటి సందర్భంలోనే జగ్గారెడ్డి లాంటి వ్యక్తి పీసీసీ అయితే ఖచ్చితంగా 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పార్టీ పొందుకుంటుందనే అభిప్రాయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కామెంట్స్ చేశారు.